వస్తున్నా, నా కాళ్ళ మీద నేనే జారుకుంటూ కిందికి వచ్చినా కానీ కింద పడలా. మంచి పని చేసి నా ఈ ఫోన్ చూడడం ఎక్కువైంది నాకు. దాంట్లోనే ఉంటా. చాలా సార్లు జారినా. వెళ్దాం, బయటికి వెళ్తానండి. రాజు నడు. నిజంగా నాకు పని చేస్తలేదు. మళ్ళీ అడిగిన తర్వాత చూడు అంత పని చేస్తుందో లేదో. ఇందాకనే చూసినా నేను. ఇప్పుడు వచ్చేటప్పుడు మా ఊరితో బిర్యానీ వచ్చి పెట్టేయాలి. బిర్యానీ వచ్చి పెట్టుకోలేమ్మా. నేను తిప్పిస్తలేను. 1000 లోపల మా ఊరితోనే ఇప్పించుకుంటా. నీకు స్కానర్కి ఇప్పించి కానీ చేస్తా కానీ. అంతకు ముందు 50 రూపాయలు ఇవ్వాలా. 50 రూపాయలేమో బజ్జీలు. బజ్జీలు 50 అంతే, ఇంకేం లేదు నీకు. రాత్రి వీళ్ళిద్దరు కూడా పెట్టేసానమ్మా. 12ంటికి పెట్టానమ్మా. చచ్చిపోతుంది, పొద్దున బాగోదు వీళ్ళిద్దరు పెట్టి. ఎందుకు అక్క ఈ టైంలో అవసరమా అన్నారు. మరి ఏం చేయనమ్మా, చచ్చిపోతే మళ్ళీ అది బాగా ఉంటుంది, మీ ఇద్దరికి పెట్టలేదు అనేసి. బిర్యానీ అండి, చికెన్ పని. చికెన్ ఎత్తేసారు అందరూ కూడా. గ్రేవీ ఏంటి సచ్చా 2 సార్లు వేయించుకున్నాడు సచ్చనా. ఫస్ట్ వద్దు అన్నాడు, తర్వాత తిన్నాడు. అమ్మ ఊరు వెళ్దామా? ఏ ఊరు? కర్నూలు వెళ్దాం. నువ్వు తీసుకెళ్ళిపోయి లేటు. గ్యాస్ ఒకటి ఎక్కిస్తా అంతే. గ్యాస్ ఒకటి ఇప్పిస్తా అంతే. ఇప్పుడు బుక్ చేసినా కదా. 2000 గ్యాస్ ఒకటి ఇప్పితే 1000 రూపాయలు ఇస్తావా? ముడ్లో పెట్టుకో. నాటకం చేయకు. ఎదవ నీకు డబ్బులు లేవా? నయ్యులే 10 మర్చిపోయాను. ఒకళ్ళు నాకు ఫోన్ చేసి, ఏమండి రాజుకి 3 గుడిసెలు ఉన్నాయని అడిగారు. ఏమండి తప్పండి, నేను సరదాగా ఏడిపించాను అంతే తప్ప నన్ను ముసల్దాన్ని అంటుందో నేను సరదాగా ఏడిపించాను, అంతేకాని తనకు గుడిసెలు ఏంటి అన్నా. నేను నిజం అనుకుంటున్నామండి, ఒకవేళ నిజమైతే ఫోన్ లేదు, డబ్బులు ఉంటే వాడు వాడుకుంటాడు అన్నాను. అది నీకు తీసుకెళ్ళి పెళ్లి చేద్దామని చూస్తున్నా. పెళ్లి శోభనం చేద్దామని చూస్తున్నా. పెళ్లి శోభనం అన్నామంటే 3000 నీ ఇష్టం. ఎంగు కుర్రాడు. ఎంగు కుర్రుడే. కర్ణాటక అంది. ఎవరు చెప్తారు? కర్ణాటక అవును. ఏం తిబ్బా ఉన్నాయి. కర్ణాటక వాళ్ళు మంచిగా ఉంటారు. అర్థమైందా? వద్దా వీడియో అదేస్తాడు ఏకంగా. మాట్లాడుకో. ఎప్పుడు నానబెట్టినా తల్లి ఇవి? రాత్రి స్మెల్ వస్తుంది. వచ్చాననుకో అన్నొస్తే బాడే. సరేనా అమ్మ మరి? డబ్బులు లేవు ఇప్పుడు. మన ఛార్జీలకి మన ఫుడ్కి సరిపోతుంది. మనకి ఇప్పుడు 2000 మండిపోను. నోరు ఇప్పితే అబద్ధం. మొత్తం అందులో నువ్వే ఉన్నావాడు షూటింగ్లో. అనపోయేవా మీరు గొడవ పెట్టుకుని ఆవిడ బంగారులో పిలిచింది అని. అయినా పిలిచింది మరి నువ్వు రాలేదు నేనేం చెప్తాను. ఎవరమైనా గొడవలు పడతామమ్మా, దాందే తప్పు. అయినప్పుడు కూడా కేకేసుకుంటూ రావాలి కదా. అమ్మా నేను మేము అసలు ఎవరింటికి వెళ్ళవచ్చునా. నేను సెలబ్రిటీని ఎవరింటికి వెళ్ళినాం అనకూడదు కదా. వెళ్తే ఇలాగే లోపు అయిపోతుంది. ఇప్పుడు అంత చనువు అయిన వల్ల కదా ఇద్దరికి వచ్చారు లోపలికి. ఎంత వస్తారు అసలు మాట్లాడడానికి సరిపోతారు నాతోటి. చేతులు ఎత్తి దండం పెడతారు, మాట్లాడితే సెల్ఫీలు దిగుతారు నాతో. కానీ డ్రెస్ భలే ఉంది. వెనక బట్టలు చూడండి. నాకు కూడా ఇష్టమే కంటే వాస్ నైస్ టచ్చర్. మాట్లాడితే టచ్చర్ అనుకో. ఇలియాన నడుము. ఇంకా అనుష్క హైట్. వానస్త్రీ ముఖం, ముక్కు వానస్త్రీది. హైట్ అనసూయ, అనుష్క. నడుమేమో ఇలియానా. చూడండి. నన్ను అనుష్క అని ఎప్పుడో ఇండస్ట్రీలో ఉన్నారమ్మా. అనుష్క ఎవరో టాగూరే అన్నాడు, ఎవరో కదా మళ్ళీ. అనుష్క వచ్చేస్తుంది చూడండి అంటారు. ఆవిడ చూసి నేర్చుకుని ఏజ్ పిల్లలు ఎందుకు పిల్లలు నడుస్తారు. ఆవిడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా నడుస్తుందా. నడుస్తూ స్టైల్గా. ఎట్లా నడుస్తామో స్టైల్గా. ఆడొచ్చాడు నిన్న బేపనాడు. మేము ముగ్గురు చేసాం కదా. వాడు ఎంత పోజు ఇట్టేస్తున్నాడు అనుకుంటా. షార్ట్ నిక్కరేసినాడు.
శర్మ ఇక్కడ నుంచి నడుస్తుంది. అమ్మ పండు తీసుకురా. దాయిస్తారా మళ్ళీ నీకు ఎందుకు రావాలా? ఏడుకమ్మా వచ్చే మళ్ళీ కొంచెం తీసుకో. ఏం పళ్ళమ్మా పన్ను ఏడుంది కింద దాంట్లో ఇప్పుడు ఇలా ఊడిపోతుందమ్మ అన్నాడు. పండుగ తీసుకెళ్తున్నాడు. పన్ను ఎందుకు ఊడిపోతుంది అడుగుతా. అస్మాన్ ఊడిపోతే ఎక్కడ పెట్టినామా? అంటే గమ్ము లేదా ఏమో ఊరి దా అన్నం తినిపో ఒకటే పారి ఊరికే దా. నేను తినలే కానీ నువ్వు తిను కొంచెం అన్నం తిను ఒక స్వీట్ తెచ్చుకుంటా ఆగు నేను ఎందుకు తింటా? ఆగమ్మా ఏంటి అది? దాని పేరు సోన్ పాపిడి సోపా. నా చెప్పులేవి